దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకొని ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడి యొక్క వాక్యమును మన వెనుకట్లో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఇంతవరకు నాయన ప్రతి విషయంలోని కృప చూపించి గట్టవరకు నడిపించి ప్రభు ఆరాధనకు తోడుగా ఉన్నావు నాయన. నీ పరిశుద్ధ శరీరక్తంలో పాల్గొనే కృప మాకు అనుగ్రహించావయ్యా, నీకు స్తోత్రం. మా కానుకలను మీరు అంగీకరించాలి, నీకు స్తోత్రం. అయ్యా, సాక్షర ప్రకటన అన్ని విషయాలు మీరు తోడుగా ఉన్నారు నాయన. అయ్యా, తిరిగి నాయన మరి ఇళ్ళలోని విశ్వాసాలను వెళుతుండగా నీ మాటను మా హృదయంలో పెట్టి పంపించండి, మాతో మాట్లాడమని నీ దాసుని సహాయం తెచ్చు. యేసునామమున అడుగుతున్నాను, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖనాన్ని మనం గమనించినట్లయితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్తున్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడు విరోధి? విరోధి ఎవడు అంటే మనకున్న విరోధి సాతానే కదా. మనకు విరోధి, మనకు విరోధి అయిన వాడు సాతాను. వాడు మన పట్ల అనేకమైన ఆటంకములు, అనేకమైన దాడులు మన మీద జరిగిస్తూనే ఉన్నాడు కదా. వాడు ఎలాగా మన మీద దాడి చేస్తూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా చూడండి దయచేసి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకోగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జుంచు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు ఓ శత్రువు ఉన్నాడు, అపవాదకు సాతాను. వాడు మనను ఎప్పుడెప్పుడు మనను నాశనం చేద్దామా, మనను పాడు చేద్దామని, మన విశ్వాసంలో భ్రష్టు పట్టిద్దామని, మనను పతనంలోనికి నడిపించాలని, ఏ విధంగా మన మీద దాడి చేయాలని వాడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు అంటే, వాడు మనను మింగాలని, చంపేయాలన్నంత కోపంతో వాడు వెతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. గర్జుంచు సింహం వలె వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలను పాడు చేయాలి. ఏ విషయంలో పాడు చేయాలి? మన పరిశుద్ధతలో మనను పాడు చేయాలి, మన విశ్వాసంలో బలహీన చేయాలి, రక్షణకు దూరము పరచాలి, రక్షణానందం లేకుండా చేయాలి. దేవుని బిడ్డలారా, మన రక్షణనే కోల్పోయి రక్షణ ఆనందము లేకుండా మనము దేవునికి దూరం అయిపోవాలంత పగబెట్టుకున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గ్రహించాలి. సాతాను చేస్తున్న కుట్రలు ఎన్నెన్ని ఉన్నప్పటికీ, ఎన్ని కుట్రలు వాడు చేస్తున్నప్పటికీ, ఈ దినమున మనం ఒకటి గమనించాలి. ఏంటంటే, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా చెల్లవు. కొద్ది మట్టుకే వాడు మనను బాధ పెడతాడు, శోధిస్తాడు, కొన్ని అడ్డంకులు అభ్యంతరాలు తెస్తాడు. కానీ దేవుని బిడ్డ, జయం మాత్రము క్రీస్తు బిడ్డలదే జయం. క్రీస్తు బిడ్డల జయమై ఉంటుంది. దేవుని బిడ్డలు ఖచ్చితంగా గెలుస్తారు. ఓడిపోయినట్లు కనబడవచ్చు, కానీ దేవుని బిడ్డలే ఖచ్చితంగా గెలిచి తీరుతారు. దేవుని బిడ్డలు ఓడిపోయే ప్రసక్తే ఉండదు. ఓడిపోయినట్లు కనబడతారు లోకానికి, మనుషులు కనబడతారు, కానీ వాడు ఏమీ చేయలేనంత
గొప్ప ఆశీర్వాదములో క్రీస్తు బిడ్డలు ఉన్నాడు. సాతాను ఏమి చేయలేనంత ఆశీర్వాదములో ఉన్నత స్థానంలో క్రీస్తు బిడ్డలు ఉన్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనము ధన్యులం. యేసునందు విశ్వాసం ఉంచి, యేసు నిజమైన దేవుడు, దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఎంతోమంది ఉన్నప్పటికీ సకల విశ్వ బ్రహ్మాండాన్ని కలుగజేసిన వాడు యేసు ప్రభుల వారు. చరిత్ర పురుషుడు యేసు ప్రభుల వారు. నిజమైన సత్యదేవుడు యేసు ప్రభుల వారు అని అన్ని శాస్త్రాలలో ఆధారాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి, గ్రంథాలలో ఆధారాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా ప్రతి హృదయములో కూడా యేసయ్య నిజమైన దేవుడనే సాక్ష్యం ఉంది. ఒప్పుకోరు, అది వేరే విషయం. కానీ ఎవరైతే యేసును వ్యతిరేకిస్తున్నారో వారికి కూడా తెలుసు యేసే నిజమైన దేవుడని. కానీ కొంతమంది అసూయ చేత దేవునికి దూరముగా సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. అసూయ చేత యేసంటే ఇష్టం లేక అన్యాయంగా మాట్లాడుతూ, ద్వేషం పెట్టుకుని మాట్లాడుతూ, యేసు ప్రభుల వారు పరాయి దేశస్థుడని, తక్కువ కులస్తులు ఈ యేసును ఆరాధిస్తారని, మన దేవుడు మన దేశపు యేసు మన దేశపు వాడు కాడని, ఈ యేసును నమ్మితే మనము తక్కువ స్థాయిలో మనం చూస్తారని, యేసును నమ్మితే మన విలువ తగ్గుతుందని అనేక కారణాల చేత దేవునికి, యేసు నిజమైన దేవునికి దూరం అవుతున్నారే. కానీ యథార్థంగా మాత్రము యేసు నిజమైన దేవుడని దేవుని వ్యతిరేకిస్తున్న వారికి కూడా తెలుసు. దేవుని బిడ్డ వారికి తెలుసు యేసు నిజమైన దేవుడు, యేసు నిజమైన దేవుడు అని తెలుసు. కానీ యథార్థత లేదు కదా. యథార్థత లేక ఒప్పుకోవడం లేదు. దేవుని బిడ్డలారా, ఎవరు ఏమైనా చెప్పుకొని, ఎవరు ఏమైనా అనుకొని, ఎవరైనా ఏమని అనుకొని, కానీ వాస్తవం ఏమిటంటే దేవుని బిడ్డలారా, యేసు నిజమైన దేవుడిగా నిరూపింపబడ్డాడు. యేసు నిజమైన దేవుడిగా నిరూపింపబడ్డాడు. ఆ గొప్ప దేవుడు, సత్యదేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు గనక మనకు అడ్డు, మనను ఓడించే శక్తి, వ్యక్తి ఈ లోకంలో ఎక్కడ లేదు. దేవుడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి. దేవుడు మన పక్షంలో ఉన్నాడండి. నిజమైన అసలు చూసలైన దేవుడు మనతో ఉన్నాడు. యథార్థత లేక ఒప్పుకోట్లేరు కొంతమంది. డబ్బులకు అమ్ముడు పోయి యేసును దూషిస్తున్నారు. ఆ దూషించేవాడిని కూడా తెలిసి యేసే దేవుడని. యేసును ఏ శక్తి ఆపదు, ఏ వ్యక్తి ఆపదు. యేసు అన్ని దేశాలలో కొనియాడబడుతున్నాడు. అన్ని దేశాలు యేసు వైపు చూస్తూ ఉన్నాయి. యేసుదే గెలుపు తథ్యము, మా ఓటం కూడా తథ్యమే అని తెలుసు కూడా అహం ఒప్పుకోక డబ్బులకు అమ్ముడు పోయి కొంతమంది యేసును నిష్కారణంగా ద్వేషిస్తున్నారు. ఆ ద్వేషమే, ఆ వ్యతిరేకతనే అది వాళ్ళకు ఒక సరదాగా అనుకుంటున్నారు. అదే దేశభక్తి అనుకుంటున్నారు. యేసును దూషించడము, ద్వేషించడం, యేసు దేవుడు కాదని చెప్పుకోవడమే అలా ఒక సిద్ధాంతంగా చేస్తున్నారు. ఇదంతా కూడా అమాయకత్వం, తెలివి తక్కువతనం. కానీ యథార్థవంతులు, సత్యవంతులు, న్యాయవంతులు మాత్రం యేసు నిజమైన దేవుడని ఒప్పుకోక తప్పదు. దేవుని బిడ్డలారా, వ్యతిరేక శక్తులు ఏమైనా చేసుకోండి, కానీ మనం మాత్రము ధన్యులము. నిజదేవుడు, సత్యదేవుడు మన పక్షమునున్నాడు. మన పక్షమునున్నాడు ఆయన.
కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనలో చేస్తున్న కార్యము, చేయబోతున్న కార్యములను గూర్చి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈనాడు వ్యతిరేకులు ఏమని అనుకుంటారు, అనుకోనివ్వండి. కొద్ది రోజులైతే వాళ్ళకు కన్ను తెరవబడతాయి, వాస్తవం తెలుస్తుంది. అప్పుడు నెత్తి నోరు కొట్టుకునే కాలం అతి త్వరలోనే ఉంది. కానీ మనం ఏం చేయాలి అంటే, నిజదేవుడిని మనకు దొరికాడు కదా, నిజదేవుడు మన దేవుడు అయ్యాడు కదా, ఆ గొప్ప దేవుడు మన పక్షంలో ఉన్నాడు గనక ఆయన మనకు చేస్తున్న కార్యాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి ఆయనను మనము స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకు చేస్తున్నది, చేయబోతున్న దేవుని కార్యాలను బట్టి నువ్వు స్తుతించు, ఆరాధించు. ఇది మన పని. మనం ఏం చేయాలి అంటే, మనం ఒకటే పని చేయాలి. మన దేవుడు మన పక్షంలో ఉన్నాడు కనుక ఆయన మనతో చేస్తున్న కార్యాలు, చేయబోతున్న కార్యాలను బట్టి ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఆయనకు మహిమ చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా, కనుక ఆయన చేస్తున్న కార్యాలను బట్టి మన అపనమ్మిక అనేది ఉండదు. మన జీవితాలలో దేవుడు జరిగిస్తున్న కార్యాలను బట్టి అపనమ్మికము, అవిశ్వాసం ఉంచుకోకుండా ఆయనందు విశ్వాసము కలిగి, ఆయనందు నమ్మకము కలిగి మనం ముందుకు సాగగలిగితే, దేవుని బిడ్డలారా, శత్రువు ఇలాంటి కార్యాలు కూడా దేవుడు మన పట్ల, నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు చేస్తున్న కార్యాలు సాతాను ఆపలేడు. ఇదొక్కటి గ్రహించండి బాగా. దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలు, మన పట్ల చేస్తున్న కార్యాలు, సంఘం పట్ల చేస్తున్న కార్యాలు, నీ జీవితంలో చేస్తున్న కార్యాలను ఆపడానికి సాతాను వల్ల కాదు. వాడు గెలవలేడు. దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితిని అయినను వాడు గెలవలేడు. దయచేసి చూడండి, 37వ వచనం, రోమాపత్రిక 8:30 అంటాడు, ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం. ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. వీటన్నిటిలో అంటే వేటన్నిటిలో 35వ వచనము, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. దేవుని పేరు. వీటన్నిటిలో ఎలాంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎన్ని వచ్చినా అవన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపలేదు. వీటన్నిటిలో కూడా మనం జయం పొందుతాం. శ్రమలో, ఉపద్రవం, ఖడ్గములో, అన్నిట్లలో కూడా మనం ఖచ్చితంగా మనం జయం పొందుతాం. దేవుని బిడ్డలారా, జయం పొందుతాం. దయచేసి చూడండి, యోహాను సువార్త 10:29 చూడండి. 10:29 యోహాను సువార్త 10:29లో ఒక మాట మనం చూద్దాం. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరించడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరించడు. మనం దేవుని చేతిలో ఉన్నామండి. రక్షణ పొందిన మనమందరం ఎవరి చేతులు ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో ఉన్న వస్తువును, దేవుని చేతిలో ఉన్న దాన్ని ఎవడైనా తీసేసుకుంటాడా? చేతనవుతుంది కనుక మనము దేవుని చేతిలో, ఆయన హస్తాలు ఉన్నాం. ఆయన హస్తాలు ఉన్న తర్వాత ఎవడు తీసుకుంటాడు? ఎవడైనా దొంగిలిస్తాడా? అంత దమ్మున మనగాడు విశ్వంలో ఉన్నాడా? మనమందరము దేవుని చేతిలో ఉన్నాము కనుక మనము ధన్యులము. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షం ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 13వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. కాబట్టి ప్రభువు మనకు సహాయకుడు, నేను భయపడను,
నరమాత్రం నాకు ఏమి చేయగలవాడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అని చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, ప్రభువు మనకు సహాయకుడు అని చెప్పే మంచి ధైర్యంతో చెప్పే గలవారమై ఉన్నామని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డారా, ఈనాడు దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు మన పక్షము ఉండగా ఇక మనకు ఎలాంటి చింత, ఎలాంటి భయము లేదు. దేవుని బిడ్డారా, ఆయనకు మనకు జయం కలిగిస్తాడు. ప్రతి దాంట్లో మనకు తోడుంటాడు. ఏ విషయంలో మనం బాధపడన అవసరం లేదు. ఏ విషయంలో మనం దిగులు పడన అవసరం లేదు. దేవుని కలిగిన మనము ధన్యులము. ఆయనను బట్టి సంతోషిస్తూ, ఆనందిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధన చేస్తూ, ముందుకు సాగుతూ, సంతోషంగా పొందిన రక్షణానందం కలుగుతూ ముందుకు సాగిపోవాలి. ఆయనను బట్టి సంతోషించాలి, ఆనందించాలి. ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ మన జీవితంలో రక్షణానందం కలిగి ముందుకు సాగాలి. ఆయన ప్రేమను అనుమానించకుండా, ఆయనలో అవిశ్వాసం పొందకుండా మనం ముందుకు సాగాలి. దేవుని బిడ్డలారా, ఇది మన నిరీక్షణ. అంత గొప్ప దేవుడు మన పక్షం. దేవుడు మన పక్షంలో ఉన్నాడండి. దేవుడు మన పక్షం ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన పక్షం ఉండగా ఇక మనకు ఎలాంటి భయము లేదు. దేవుని బిడ్డలారా, కనుక అంత గొప్ప దేవుడు మనకున్నాడు. యెషయా గ్రంథం 54:17లో చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 54:17లో అంటాడు, నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లు. నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లు. దేవుని బిడ్డలకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కనుక దేవుని బిడ్డలారా, మనకు సాతాను ఎంత విరుద్ధమైన కార్యాలు చేస్తున్నా, ఎవరెన్ని కుట్రలు చేస్తూ ఉన్నా అవన్నీ కూడా వర్ధిల్లవు. దేవుని బిడ్డల మీద వర్ధిల్లవు. దేవుని బిడ్డలు గెలుస్తారు. ఇంత విజయానికి కారణం మన దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కనుక ఆయనను బట్టి మనం సంతోషిస్తూ, ధైర్యం తెచ్చుకుంటూ, దేవుని బట్టి ఆనందంతో ముందుకు సాగుదాం. దేవుని బట్టి సంతోషిద్దామండి. దేవుని బట్టి ఆనందిద్దాం. ఏది కూడా మనకు హాని చేయదు. ఏది కూడా మనను ముట్టదు. మనకు విరుద్ధంగా రూపింపబడుతున్న ఏవి కూడా వర్ధిల్లవు. సాతాను ఏదో చేద్దామనుకుంటాడు, అది తిరిగి మనకు మేలైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో ఏదో చేద్దామనుకుంటారు, అవన్నీ కూడా దేవుని బిడ్డలారా వర్ధిల్లవు, పనికిరావు. మనను మాత్రం సంతోషంగా, ఆనందంగా దేవుని స్తుతిస్తూ దేవుని కోసం బ్రతుకుతాం. అనేకులు దేవుని సువార్త ప్రకటిస్తాం. ఆనందంతో, సంతోషంతో మనం ఉంటాం. విజయోత్సవంతో మనం ఉంటాం. అట్టి ధన్యత దేవుడి కృప మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆయనను బట్టి, దేవుని బట్టి సంతోషిద్దాం, ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసం ఎదుగుదాం. సంతోషించండి, ఆనందించండి. నువ్వు పొందిన రక్షణ, నీకు ఇచ్చిన ఆనందం, నీకు ఇచ్చిన భాగ్యం అనేకులకు మనం ప్రకటిద్దాం. అనేకులకు నిజదేవుని పరిచయం చేద్దాం. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, నా పక్షంలో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, విన్న వాక్యం మా హృదయంలో ఫలింపజేసి నువ్వు మా పక్షం ఉన్నావు తండ్రి. మాకు ఇంకా విరోధి ఎవడు నాయన, ఏది కూడా వడదిలేదన్నావు తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. నిన్ను కలిగి ప్రభువా గొప్ప కార్యాలు అయ్యా మేము చేయుటకు తండ్రి. అయ్యా, నీకు వందనాలు. మీరు అప్పచెప్పిన పనిలో మేము ముందుకు సాగే కృప మాకందరికీ దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అయ్యా నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహసన్నిధి కూడును మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. 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 యేసు రక్తం చేయి.